రాప్తా నియోజకవర్గంలో చెన్నైకొత్తపల్లి మండలం ముష్టికోవిల గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శంకరప్ప గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఒక 20 కుటుంబాల వారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వారందరినీ హృదయపూర్వకంగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం పార్టీలోకి. తెలుగుదేశం పార్టీ ఇంకా 3 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే ఎన్నికలకు ముందు వారి కార్యకర్తలకు భరోసా కల్పించారో ఆ భరోసాను నిలబెట్టుకోవడంలో ఆ పార్టీ విఫలమైంది, ఆ పార్టీ నాయకత్వం విఫలమైంది. కేవలం అధికారము కొందరికే చుట్టంగా మారింది. కొందరు అక్రమ సంపాదనలకు మాత్రమే ఈరోజు ఇంతమంది వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇచ్చినటువంటి అధికారం ఉపయోగపడుతూ ఉంది, కానీ సామాన్య ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ అది ఉపయోగపడడం లేదనే అభిప్రాయంతో సీనియర్ నాయకులు శంకరప్ప గారు మరియు నాగరాజు అన్న, అశ్వత్ అన్న, అక్కులప్ప మరియు దాదాపుగా 20 మంది సీనియర్ నాయకులు అందరూ కూడా గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కుటుంబం వీళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. తప్పనిసరిగా ఈరోజు పార్టీలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా అగ్రతాంబూలము ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఒక లక్ష్యంతో వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా తొలి తిరుగుబాటుదారులుగా మేము గుర్తిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా నుండి జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వీళ్ళకి గుర్తింపు ఉంటుందని హామీ ఇస్తాను. అదేవిధంగా ఇదే స్ఫూర్తితో ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. రాప్తా నియోజకవర్గంగా అనంతపురం జిల్లాలో కానీ ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. మేము ఏదో అనుకొని మేము గెలిపించినాము, కానీ ఈరోజు పరిస్థితి చూస్తే మా చేతుల్లో ఏమీ లేదు, మాకు గ్రామాల్లో గౌరవం లేదు, హామీ ఇచ్చిన పథకాలు రావడం లేదు, ప్రజల్లో తిరిగేటువంటి పరిస్థితి లేదు. కానీ గ్రామానికి ఒకరినిద్దరిని దగ్గర పెట్టుకొని వాళ్ళ పెత్తనం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రజల్ని కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదని స్థానిక ఎమ్మెల్యేల మీద ప్రతి దగ్గర కూడా ఒక వ్యతిరేకత ఉంది. అదేవిధంగా రాప్తా నియోజకవర్గంలో కూడా పరిటాల సునీత మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. ఈ మధ్య కాలంలో అనేక సందర్భాల్లో వార్తల్లోకి ఎక్కడం జరిగిందామె పాపంపేట ప్రాంతంలో దాదాపుగా 2000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా అర్జించేటువంటి ప్రయత్నం చేసినారు. దాన్ని పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమించడము, ప్రభుత్వము కిందికి దిగి వచ్చి ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడము, దానికి సంబంధించినటువంటి బాధ్యులైనటువంటి అధికారులను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా హంద్రీనివా కాలువ లైనింగ్ కార్యక్రమాలు ఏదైతే చేపట్టడం జరిగిందో దానివల్ల భూగర్భ జలాలు పడిపోవడం జరుగుతూ ఉందనేది కూడా ఇప్పట్లో ప్రజలు గమనించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్యలు వచ్చినాయి. రామగిరి మండలంలో పూర్వ మజ్జిగ లింగమయ్య గారి హత్య కావచ్చు, రాప్తాడులో సావిత్రమ్మ నారాయణ రెడ్డిల హత్య కావచ్చు, అనేక సందర్భాల్లో ప్రజల నుంచి ఒక నిరసన అనేది వ్యక్తమవుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు కేవలం అమరావతికే ఆయన తీసుకొచ్చిన 3 లక్షల కోట్ల అప్పును కూడా వినియోగించే ప్రయత్నం చేయడము, మిగిలిన 12 జిల్లాల్లో కూడా ఉమ్మడి 12 జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి మచ్చుకైనా కానరాని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టవేయడము, ఫలితంగా ఎక్కడ కూడా ప్రజల దగ్గర మనీ సర్క్యులేషనే కనపడడం లేదు. గతంలో జగనన్న ఉన్నప్పుడు పథకాలు వస్తూ ఉంటే నెలకు ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చేది, అందరి జేబుల్లో డబ్బులు తిరిగేవి, చిన్న చిన్న వ్యాపారస్తులు బతికేవాళ్ళు. ప్రజలు వేడి నీళ్ళకి సన్నీళ్ళు తోడనేటట్లు ప్రజలు కూడా వాళ్ళు ఉపాధి హామీ ద్వారా వచ్చిన కూలి డబ్బులో లేకపోతే వ్యవసాయం ద్వారా వచ్చిన డబ్బులకు తోడు జగనన్న ఇచ్చే పథకాల డబ్బులు తోడయ్యేటివి బతికేవాళ్ళు. పార్టీలు అనేది లేకోకుండా అందరికీ అన్ని విధాలుగా చదువులకు కావచ్చు, వైద్యానికి కావచ్చు ఇబ్బంది లేకుండా ప్రజలు బతికేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి వాతావరణమే ఉంది. రాప్తాడు నియోజకవర్గం నుంచి తొలి తిరుగుబాటుదారులుగా బయటకు వచ్చిన శంకరప్ప గారికి, వారి సమక్షంలో వారితో పాటు వచ్చినటువంటి 20 కుటుంబాల వారికి కూడా సవినయంగా ఆహ్వానిస్తున్నాం పార్టీలోకి. ఇదే వరవడితో రాబోయే కాలంలో పార్టీని మరింత పటిష్టం చేసుకుని జగనన్నను ముఖ్యమంత్రిని చేసేదానికి అందరం కూడా కంకణబద్ధులై ఉంటామని తెలియజేస్తున్నాం. చెప్పిండి పా టీ కదా దాన్ని కొంచెం